దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు అందరూ కూడా ప్రభు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ 110వ కీర్తన శిల సందర్భాల్లో మనం ధ్యానించాం. అయితే ఈరోజు ప్రభు యొక్క మరణం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యేసు ప్రభు వారు మరణించారు, కలువరి సిలువలో, తదుపరి సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన తర్వాత తిరిగి 3వ రోజున లేపబడ్డారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారు తనకు తాను రక్షించుకోలేదు కానీ, ఆ సిలువ తప్పించుకోలేదు కానీ, మరి ఇతరులను ఏ రకంగా రక్షిస్తాడు అనేటువంటి ఒక మాట ఈ రోజుల్లో మనం చాలా సందర్భాలు వింటూ ఉన్నాం. అయితే ఆయన మరణము అనేటువంటిది అది తండ్రి యొక్క ఇష్టానుసారముగా జరిగినటువంటి సంఘటన, లేఖనాలు నెరవేర్పు అనేటువంటి సంఘటన. ఆయన ముందే చెప్పాడు, ఆయన ఏమని, నేను మరణిస్తాను, తిరిగి 3వ రోజున లేపబడతాను అన్న మాటలు మరి చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది. చేత మరణము ఆయనను బంధించలేదు కానీ ఆయన మరణపు ముళ్ళును విడిసినట్లుగా మనము చూస్తుంటాం. హల్లెలూయా. చేత ఈ రోజున మరి చాలామంది అన్నట్లుగానే ఆ రోజును కూడా చాలామంది అన్నారు. ఏమన్నారు? ఈయన తన్ను తాను రక్షించుకోలేడు కానీ ఇతరులను ఏమి రక్షిస్తాడు? ఈ రోజున ఏదైతే మాట ప్రజలు మాట్లాడుతున్నారో తెలియని వాళ్ళు, అదే మాటను ఆ రోజును కూడా చాలామంది ఆ రకంగా మాట్లాడారు. ఒకసారి చూద్దాం మాట. మార్కు సువార్త 15వ అధ్యాయం 27 నుంచి 32 వచనాలు మనం చూస్తే, మరియు కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో పాటు సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమును వెళ్ళుచున్న వారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేసు వీడితరులను రక్షించను కానీ తనను తాను రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనం చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించారు. ఇక్కడ అందరూ నిందించారు. దారిని పోయేవాళ్ళు నిందించారు. ఆ మార్గమును వెళ్ళేవాళ్ళు తల్లో ఊపుతూ ఏమన్నారట, దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో నిర్మిస్తున్నాడు కదా కట్టువాడా, సిలువ మీద దిగి నీవే రక్షించుకో ఆయన దూషించారట. దీనికి కారణమైనటువంటి వారు శాస్త్రులు, పరిసయ్యులు, తర్వాత ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా గుంపు అన్నమాట. వీళ్ళు కూడా ఏమన్నారు, ఏమీ నువ్వు రక్షించుకోలేవు అని చాలా ఏళన చేశారు. ఈ రోజున ఏ రకంగా ప్రభు గురించి మాట్లాడుతున్నారో కొంతమంది ఆ రోజును కూడా ఆ రకంగానే మాట్లాడారు. అక్కడికి అయిపోయిందా చెప్పండి? అక్కడికి అయిపోయిందా? తదుపరి సంఘటన ఎవరు చెప్పరు. తదుపరి సంఘటన ఎవరు కూడా ఈరోజు కూడా చెప్పడం లేదు. ఏమిటి ఆ తదుపరి సంఘటన? ఆయన్ని
సమాధి చేయడము, సమాధి చేసిన తర్వాత మూడవ రోజున ఆయన లేచి ఉండడము అన్నది మరుగున పడేసి ఆయన మరణించాడు, శిలువలో మరణించాడు, ఏమీ చేసుకోలేకపోయాడు, ఈ రకంగా మాట్లాడుతున్నారు. కానీ మరి సమాధి చేసిన తర్వాత ఏం జరిగింది అది ఎక్కడా కూడా బయటికి చెప్పలేకపోతున్నాను. చెప్తే సిగ్గుపడతారు కదా. అంచేత ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడో రోజున సజీవముగా లేపబడ్డాడు, అనేకులకు కనిపించాడు. ఆయన ముందు చెప్పినట్లుగానే అనేకులకు ఏం చేయబడ్డాడు చెప్పండి, కనిపించారు. అక్కడ దాక్కోలేదు, అనేకులకు కనిపించాడు. 40 రోజులు కనిపించాడు ఆయన. అనుమానం ఉన్న వాళ్ళందరికీ మరీ కనిపించాడు. ఆ మేడగదుల్లో ప్రార్థన చేసేటప్పుడు శిష్యులు ఏం చేశారు, ఆ తోమా లేనప్పుడు ఆ యొక్క మేడగదిలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ కొంత సమయం ఉన్నారు. అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఈ తోమా అప్పుడు వచ్చాడు. నేను యేసు ప్రభువుని చూసానంటే నేను నమ్మను. కానీ ఈ రోజున కూడా ఆ రకంగానే ప్రజలు ఉంటున్నారు. ఆ రోజున ఉన్నారు, ఈ రోజున కూడా ఉంటున్నారు. అయితే మళ్ళా శిష్యుడైనటువంటి తోమాతో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళా ఆయన వచ్చి, తోమా నీవు ఇదిగో చూడు, నా చేతుల్లో గాయాలు చూడు, నా పక్కలో ఈ యొక్క బలిపోటు చూడు అని చెప్పినప్పుడు నా ప్రభువా అంటాడు కదా. అంచేత మరి ఈ రకంగా మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాటల్లో యోహాను సువార్త 19వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో ఒకసారి మైక్ తీసుకొని రెడ్ మైక్ వైర్ పొడుగు రెడ్ మైక్ తీసు రెడ్ అది రెడ్ పైకి సగం తీసుకో. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో చూస్తే అక్కడ రాయబడిన మాటల్లో నీవెక్కడి నుండి వచ్చేటివని యేసుని అడిగాను. అయితే యేసు అతనితో ఏ ఉత్తరము ఇయ్యలేదు. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీ వెరుగవా అని ఆయనతో అనెను. పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకే అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదని చెప్పాను. దేవునామానికి మహిమ కలుగును గాక. పైనుంచి అధికారం ఉంటే నన్ను ఏమి ఎవరు కూడా ఏమి చేయలేదు. పైనుంచి అంటే అర్థం ఏంటి, తండ్రి యొక్క చిత్తము నా విషయంలో నెరవేరాలి. మీరేదో నన్ను సిలివేద్దాలనుకున్నారు, కానీ అది పైనుంచి అధికారము ఇస్తేనే కానీ మీరు ఏ పని చేయలేరని అక్కడ చెప్పడము జరిగింది. అంచేత మరణంపై ఆయనకి సంపూర్ణ అధికారం ఉంది. నాకు ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తీసుకోవడానికి నాకు అధికారం ఉందని కూడా చెప్పిన మాటలు కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే 10వ అధ్యాయం యోహాను సువార్త 11 నుంచి వచనాలు చూస్తే 10వ అధ్యాయం 11 నుంచి చూస్తే నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు. కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరి. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగునో అలాగే నా గొర్రెలను ఎరుగుదును. నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును,
ఆ, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము మరియు పెట్టుచున్నాను. గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే ఈ గొర్రెలను నాకు దొడ్డివి కలవు. కాని వేరే గొర్రెలు నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలను రావు. అని అది నా స్వరము. వినును. ఆ, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడు, అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు ఆ, నా ప్రాణం పెట్టుచున్నాను. ఆ, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఆ. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నంతట నాంతట నేనే నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు, అధికారము దాన్ని కలదు. తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వల్ల యాజ్ఞ పొందితినను. పొందింది. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏంటి ప్రాణం, ఆయన తన ప్రాణం తను పెట్టుకోవడానికి కానీ, లేకపోతే తన ప్రాణం తను నిలుపుకోవడానికి కూడా తనకు ఏముందంట, అధికారము ఉందంట. ప్రాణం పెట్టాలంటే పెడతాను, ఒకవేళ పెట్టకపోయినా నేను అలాగే ఉంటాను. చేత ఒక రాయబడి చాలా గొప్ప మాట. నేను ప్రాణము పెట్టుటకును ప్రాణము తీసుకుటకును నాకు అధికారము కలుగు, దాన్ని తిరిగి తీసుకున్నది నాకు అధికారం కలుగు, నా తండ్రి వల్ల యాజ్ఞ పొందుతున్నది. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు క్రీస్తు ఏ రకంగా మాట్లాడుతున్నారు, తాను పెట్టడానికి నాకు అధికారం ఉంది, తీసుకోవడానికి కూడా నాకు అధికారము ఉంది అంటున్నాడు. ఏ నా మహిమ కలుగును గాక. దీన్ని బట్టి మనం గమనిస్తే చూస్తే కాబట్టి ఎవ్వరూ కూడా తన ప్రాణం తీయడానికి అధికారము లేదు. అసలులో అప్పగించబడ్డాడంటే తండ్రి యొక్క చిత్తము తూచా తప్పకుండా పాటించడానికి ఆయన ఆ కలువరిసలోకి అప్పగించబడ్డాడు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందరూ దూషించారట, ముందు మరి సగం మాటల్లో అందరూ దూషించారట. ఎందుకు? నీకు నువ్వు రక్షించుకోలేవు, మమ్మల్ని ఎలా రక్షిస్తావు? కానీ మరి తర్వాత జరిగిన సంఘటనలు ఎవరు కూడా మర్చిపోతున్నారు. ఆయన సమాధి చేయబడిన తర్వాత తిరిగి 3వ రోజున సజీవముగా లేపబడ్డాడు అనే సత్యము ఎవరి నోటమ్మట కూడా రావడము లేదని చేత ఆయన ప్రాణం మీద ఆయనకి అధికారం ఉంది. తర్వాత ఆజ్ఞ ఎక్కడి నుంచి పొందాడట? తండ్రి అయిన దేవుని వద్ద నుంచి పొందాడు అని సత్యం అక్కడ రాయబడింది. అయితే ఎందుకు ఆయన శిలువపై మరణించారు, ఎందుకు మరణించారు చాలా చెప్తుంటాం కదా మనం చాలా సందర్భాల్లో. అయితే ఒక 4 మాటలు చెప్పి మనం ముగించుకుందాం. అంటే అన్నీ కూడా మనకు తెలిసినవి, అన్నీ కూడా చాలా సందర్భాల్లో మనం ధ్యానిస్తూనే ఉన్నాం. కానీ కొన్ని మాటలే మనం ఇప్పుడు 4 మాటలు మనం చూద్దాం. దాంట్లో యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. యోహాను సువార్త అరణ్యములో మోసే సర్పము ఎలాగ ఎత్తెనో, అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు, అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవని. ఎందుకట? నిత్య జీవము పొందినట్లు. అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తేనో, ఎలా ఇస్తాడు మోసే? మోసే సర్పాన్ని ఎలాగెత్తాడు? పవన్ పట్టుకుని చేస్తే పైకెత్తాడా? కాదు. ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి ఆ యొక్క స్తంభం మీద పెట్టాడన్నమాట. స్తంభం మీద పెడితే ఎందరైతే ఆ యొక్క ఆ స్తంభం మీద ఉన్నటువంటి ఇత్తడి సర్పాన్ని చూశారో వాళ్ళందరూ బతికారు. అంతకుముందు చాలామంది మరణించారు. ఎందుకు మరణించారు? మోసే మీద తిరుగుబాటు చేశారు. చూడు, సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో 4-9 వచనాలు మనం చూస్తే, వారు ఏదేము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లేను. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి
తాపకరమైన అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పాములను అవి ప్రజలను కరువగా అవి ప్రజలను కరువగా ప్రజలను కరువగా ఇశ్రాయేలీలో అనేకులు చనిపోయిరి. ఇజ్రాయేలీలో అనేకులు చనిపోయారు. కారణం ఏంటి చెప్పండి? మోషే మీద దేవుని మీద సనిగారు. ఏమండి? భయంకరమైనటువంటి ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేసి బయటికి తీసుకొస్తే ఏమంటున్నారు? మాకు ఆహారము లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అన్నారు. అందుకు యెహోవా ప్రజల్లోనికి ఏం పంపించేట? తాపకరమైనటువంటి, అంటే విషసర్పాలను, ఇప్పుడు తాపకరమైన అటువంటి విషసర్పాలను పంపించాడు. అది కాటేస్తుంటే అందరూ కూడా మరణించారు. మరణిస్తే అప్పుడు ప్రజలు మోసే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసింది. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనమని మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, అప్పుడు యెహోవా అంటున్నాడు, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి, ఏదట తాపకరమైనటువంటి సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టండి. అప్పుడు తెరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోసేకు సెలవిచ్చాను. కాబట్టి మోసే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూసినందున బ్రతికేను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అది అక్కడ విషయము ఇక్కడ చెప్పడం. అది అంచేత అంటే ఎప్పుడైతే మనం ప్రభు వైపు చూస్తామో, ఏమండి, ఎప్పుడైతే మనం ప్రభు వైపు చూస్తామో మనము బ్రతుకుతాము అనేటువంటి సత్యం అన్నమాట. అలనాడు కూడా మరి మోషేని వ్యతిరేకించినప్పుడు దేవుడు ఏం చేశాడట? దేవుడిని మోషేని వ్యతిరేకించినప్పుడు దేవుడు ఏం చేశాడు? తాపకరమైన సర్పాలను కనిపించి వాళ్ళందరినీ కూడా మరణశిక్ష విధించాడు. అప్పుడు మళ్ళీ మోసే దగ్గరికి ప్రాధాన్యపడితే మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ఇత్తడి సర్పాలను తీసుకొచ్చి ఆ యొక్క స్తంభం మీద పెట్టి, ఎవడైతే కాటేశాడో, ఎవరైతే ఆ సర్పం కాటు వేసిందో వాళ్ళు ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తే ఏమవుతారు? వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు అన్నట్లుగా కాదు అన్నారు. ఆ రకంగా వాళ్ళు బ్రతికారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంచేత ఇక్కడ ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 మనకు చదివినట్లయితే, ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడగలను. అంటే ఆయన మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేపబడాలి. ఎందుకు లేపబడాలంటే నిన్ను నన్ను రక్షించడం, నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వాలి. ఆయన మరణించలేదనుకోండి, ఆయన మరణించాడు అనుకోండి, సమాధి చేయబడ్డాడండి, సమాధి చేయబడి అలా ఉండిపోయాడు అనుకోండి, ఆయన తిరిగి లేపబడలేదనుకోండి, ఎవరు కూడా మనము రక్షించబడము. ఎందుకు రక్షించబడం చెప్పండి? ఆయన మొట్టమొదటిగా చెప్తున్నాడు కదా, నేను మరణిస్తాను, తిరిగి 3వ రోజున లేపబడతాను. కానీ అలా ఉండిపోయాడు అనుకోండి, ఆయన చెప్పిన మాట ఏమవుతుంది? అది అబద్ధము అవుతుంది. దాని గురించి ఎవరు కూడా ఇప్పుడు నమ్మ అవసరము లేదు. కానీ ఆయన చెప్పిన విధంగా 3 రోజులు తిరిగి లేపబడ్డాడు. అలనాడు ఏ రకంగా మరి ప్రజలు రక్షించబడి ఏమండి ఇతర సర్పం వైపు చూశారో, ఆ రకంగా ఈ రోజున మరి ఆయన లేపబడినటువంటి క్రీస్తుని అందరైతే చూస్తారో, అందరైతే అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా రక్షణ అనేటువంటి సత్యము, నిత్య జీవం అనేటువంటి సత్యము ఇక్కడ తెలుస్తుంది. అయితే ఆయన మరణము మనకి నిత్య జీవము అనేటువంటి సత్యం మొదటి మాట. రెండో మాట చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయంలో 25వ వచనం. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియదు.
మీలో అలాగుండకూడదు. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. వాడు మీ పరిసారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని తన చెప్పాను. ప్రాణమిచ్చుటకు వచ్చినని చెప్పాను. ఎందుకు ఆయన కలువరిశిలలో మరణించారంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన మరణించాడు. అంటే మనం విమోచించడానికి ఆయన తన ప్రాణాన్ని తన ప్రాణాన్ని పెట్టాడు. విమోచన క్రయధనముగా. కానీ ఒక వస్తువు తాకట్టు పెట్టిన వస్తువు విడిపించబడాలంటే ఏం చేయాలి? మళ్ళీ దానికి సంబంధించి డబ్బు మనం కట్టాలి. అలాగే మన ప్రాణం విమోచించబడాలంటే ఎవరొకళ్ళు ప్రాణత్యాగం చేయాలి. ఎవరు ముందుకు రాలేదు. ఎవరు చేశారు? ఒక యేసు ప్రభువారు పాప విమోచన నిమిత్తమైన కలువరిశిలో బలియాగి అయిపోయాడు. ఆ పవిత్ర రక్తాన్ని ఆయన కలువరిశిలో కాచారు. ఆ కలువరిశిలో కాచిన పవిత్ర రక్తం ఎవరైతే ఏమండి ఆ రక్తంలో కడగబడతారో వాళ్ళు విమోచించబడతారు. పాప విమోచన జరుగుతుంది. అందుకు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టడం. ఆయన మరణించడానికి కారణం నిన్ను నన్ను విమోచించడానికి. ఎందుకు విమోచించాలి? నీవు నేను పాపములో ఉన్నాను. ఒక్కడు లేడు. చెప్పండి, దేవుని ఎదుగువాడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి అందరూ అంటున్నాడు. ఒక్కడు న్యాయం లేదు. అక్కడ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసిన ఒక్కడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఇంకోసారి ఏం భయపడింది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేదు. అయితే ఆ పాపానికి వచ్చేటువంటి జీతం ఏంటి? మరణం. ఆ మరణమే నరకం అన్నమాట. మరణం అందరికీ వస్తుంది. ఆ మరణమే చెప్పండి నరకం. ఆ నరకానికి తప్పించడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చి ఆ మరణాన్ని మనం తప్పించడం. పాపం వల్ల వచ్చిన జీతము మరణం. అయితే దేవుని యొక్క కృపావరము నిత్య జీవము అనేటువంటి మాటలు కూడా రాయబడింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంచేత అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణం ఇచ్చుటకు ఈ లోకానికి యేసు ప్రభువారు వచ్చాడు. మొట్టమొదటిది ఏంటి? నిత్యం ఇవ్వడానికి. రెండోది నిన్ను నన్ను విమోచించడానికి. మూడో మాట మనం చూసినట్లయితే రోమా 6 అపోస్తలుడైన పౌలు రోమా సంఘంలో రాస్తూ 6వ అధ్యాయంలో అయినటువంటి మాట 10-11 వచనాలు. 6:10-11 ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన గాని పాపము విషయమై ఒక్కసారి చనిపోయిన గాని. ఎవరి పాపం? ఆయన పాపం. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించదు. మన పాపం నిమిత్తము ఒక్కసారి అయినా చనిపోయాడు. పాపం విషయం ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమైన క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుకున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులు గాని దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనుడు. ఇక్కడ కూడా ఎందుకు చనిపోయాడు? మీరును చెప్పండి. మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇతను చనిపోవడని మరణమునకు ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవితంతో మనం నమ్ముతున్నాము. ఏలైనగా ఆయన చనిపోవుడు చూడగా పాపము విషయమే ఒక్కమారే చనిపోయాడు. అంటే మన పాపం నిమిత్తం ఆయన ఒక్కమారే చనిపోయాడు. హల్లెలూయా. అంచేత ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే నా పాపముల నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆయన నమ్మితే, ఆయన విశ్వసిస్తే మన పాపములన్నీ కూడా ఆయన క్షమించేటువంటి దేవుడు. ఆయన ఏమన్నాడు? ఈ పాపములు ఇంకా
ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అన్నాడు. చేసుకుంటా అన్నాడా? చేసుకున్నాను అన్నాడు అనుకోండి, దేవుడు ఎవరు రారు. ఎందుకు? అలాగే శిక్ష ఉంటుంది కదా, అలాగే నలగొడతాడు కాబట్టి ఎవరు ప్రభు దగ్గర దేవుడి దగ్గరికి రాదు. అది కానీ ఆయన ఎవరు క్షమించేటువంటి దేవుడు. అంచేత మనం హృదయపూర్వకంగా ఒప్పుకుంటే ఇది పాపం జోలికి వెళ్ళను అనే ఒక ఒప్పందాన్ని దేవునితో కుదుర్చుకుంటే ఆయన క్షమించేటువంటి దేవుడు. అంచేత ఆయన ఏం చేసిందంటే పాపుల కొరకు ఆయన మరణించాడని భయపడింది. అంచేత ఒకసారేమో మనం విమోచించడానికి, ప్రతి బంధకము నుంచి విమోచించడానికి, విడుదల చేయడానికి లోకానికి వచ్చాడని. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ప్రతి పాపమును మనం క్షమించడానికి ఆయన మరణించాడని రాయబడినటువంటి మాటలు. అలాగే మనం నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చేటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం. మరణించాడని మనం చూస్తున్నాం అన్నమాట. అలాగే ఎఫ్ఎస్సి 5:27 5:27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకు ఆయన మరణించాడట? ఎందుకు తను తాను సులువుగా అప్పగించుకున్నాడట? నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికి. కళంకం ఉండకూడదట, నీలో ముడత ఉండకూడదట, అటు మరి ఏదైనాను ఏమండి ఉండకూడదు. నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను నేను తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని. తను తాను అప్పగించుకోవడానికి కారణం ఏంటంటే నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికి, సంఘాన్ని పరిశుద్ధులుగా చేయడానికి. ఎందుకంటే సంఘము తన శరీరం అయితే శిరస్సు ఎవరు? ఆయన. అంచేత ఈ శరీరాన్ని ఎలా ఉంచాలని చెప్తున్నాడు? పవిత్రముగా ఉంచాలి. ఎందుకంటే ఎడ్డ అయింది కాబట్టి. అంచేత శరీరాన్ని పవిత్రముగా ఉంచుతారు. ముడతైనా ఉండకూడదట, మత్సైనా ఉండకూడదట, జాగైనా ఉండకూడదు. ఎందుకంటే ఆయన హెడ్ అయి ఉన్నప్పుడు శరీరంలో అండ్ ఒక్కొక్కరు అవయవమై ఉన్నప్పుడు ఈ అవయవాలన్నీ ఎలా ఉండాలి? పవిత్రముగా ఉండాలి. ఆయన ఉద్దేశం అదండి. అంచేత ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. ఎందుకు మరణించాడు? నిన్ను నన్ను పరిశుద్ధులుగా. ఆయన ఎందుకు మరణించాడు? నిన్ను నన్ను బంధకాల నుంచి విముక్తి చేయడానికి. ఆయన ఎందుకు మరణించాడు? పాపం నుంచి మనల్ని విడుదల చేయడానికి. ఆయన ఎందుకు మరణించాడు అంటే పరిశుద్ధులుగా చేయడానికి. ఆయన ఎందుకు మరణించాడు అంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి. లాస్ట్లో ఒక మాట ముగిస్తాను. రోమా 5:11 అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు మన సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎలా ఉన్నామంటే మనం సమాధాన స్థితిలోకి మనం వచ్చేసాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధాన స్థితి. ఈ రోజున అనేక కుటుంబాల్లో ఏం లేదు, సమాధాన స్థితి లేదు. అందుకనే ప్రభు ఎందుకు మరణించాడంటే నీకు నాకు లేదా కుటుంబాలలో సమాధాన స్థితి లేకపోతే సమాధాన స్థితి ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి రావడము, ఆయన కలువరిలో మరణించడము, సమాధి చేయడము, తిరిగి లేపబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంచేత ఇంకా సమాధానం లేకుండా ఉన్నామంటే మనం ప్రభు యొక్క మరణాన్ని కూడా మన నమ్మకం, మరణాన్ని కూడా మనము
విశ్వసిస్తలేదన్నమాట, నమ్మడం లేదు. ఆయన ఏదో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, ఎవరు చూశారు అన్నటువంటి విశ్వాసంతో ఉంటున్నారేమో. కానీ చాలామంది మనం ఈ విషయాన్ని పూర్తిగా నమ్మాలి. ఆయన మరణించడము నిజము, ఆయన సమాధి చేయబడము నిజము, తిరిగి 3వ రోజున లేపబడడం కూడా నిజమే. ఎందుకు మరణించాడు అంటే ఆయన నీకు నాకు నిత్య జీవాన్ని. ఎందుకు మరణించాడంటే మన పాపము నిమిత్తమైన మరణించాడు. ఎందుకు మరణించాడంటే నిన్ను నన్ను విమోచించడానికి. బంధకాలు, అనేక బంధకాలు ఏమో ఎవ్వరు లేరు, ఈరోజు ఉన్నారు, ఆ రోజు ఉన్నారు. కానీ మనం విశ్వసిస్తే ప్రతి బంధకం నుంచి అయినా విడిపించగల దేవుడని. అంతేకాదు ఎందుకు మరణించాడంటే నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికి. పరిశుద్ధులుగా ఏమండి, ఎందుకంటే పరిశుద్ధులు చేయాలి. కానీ అండి ఇనుమే కొయ్యాలి. ఇనుమునే కొయ్యాలి. కానీ ఇనుముని చెక్కతో కోసాం అనుకోండి, ఎవరికి చెప్పా చెక్క అరిగిపోతుంది, అంతే కదా. కర్ర అరిగిపోతుంది, కర్రతో కోసేస్తారా? కోయడానికి అవకాశము లేదు. అలాగే ఏమండి, పాపంలో ఎవరు పాపరహితుడు ఏంటంటే ప్రభుత్వం చేయాలట కదా. అంచేత ఆయన ఏమన్నాడు, నాలో పాపము ఉన్నదని ఎవరు నీళ్ళు స్థాపించగలరు. అంచేత పాపరహితుడు ఉండాలి, పాపాన్ని క్షమించగలదు. అంతేగాని ఆయన పాపంలో ఉంది, ఆయన ఎవరిని మనం పాపం ఉంటే ఆయన చూపిస్తాడు, క్షమించడానికి అవకాశము లేదని. అంతే కదా. కానీ చదువు ఎవరు చెప్తారు? చదువు రాని వాళ్ళకి ఎవరు చెప్తారు? చదువుకున్న వాళ్ళు చెప్పాలి, అంతే కదా. చదువులోని చెప్తాడా? గుడ్డివానికి దారి చూపుతున్నాను. అంచేత ఈ మాటలు మనం గమనించాలి. అది ఎందుకు మరణించాడంటే నిత్య జీవము ఇవ్వడానికి, అనేకులకు ప్రతిగా విమోచన కైతనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి, పాపులు కొరకు పరిశుద్ధులుగా చేయడానికి, మనం తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు. ఉగ్రత నుంచి తప్పించడానికి, సమాధాన స్థితిని మనకి ఇవ్వడానికి ఆయన శిలువలో మరణించాడు. ఇంకొక శుక్రవారం రోజు శిలువ ఎందుకు ఆయన శిలువలో మరి బలియాగం చేశాడంటే ఈ మాటలు మనం చెప్పగలం. ఇంకా చాలా మాటలు కొన్ని మాటలు మనం తీసుకున్నాం, కొన్ని మాటలు మరి ఎన్నికల్లో దీవించి ఆశ్రయించాం. ప్రార్థన చేసుకుంటాం.